మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మనం దేనికి వాడుకోవాలి మన పేరుని, లేకపోతే దేనికి చూసుకోవాలి మన డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ని. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మ్యాక్సిమం మనకి స్కూల్స్ ఓపెన్ అయ్యేదంతా చూడండి మీరు. అయితే 13 జూన్ 13, లేకపోతే కొన్ని స్కూల్స్ 16 అట్లా ఓపెన్ చేస్తారు. మరి 13 పడిన వాళ్ళంతా ఆ రోజు స్కూల్ మానేయాల్సిందేనా? కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుదామని చెప్తాం, వాళ్ళు ఏదో ఒక డేట్ ఇస్తారు, మనకు ఆప్షన్ ఏమివ్వరు. అది 13వ తారీఖు అయింది, లేకపోతే 7 అవుతుంది, లేకపోతే మనకు అసలు ఇష్టం లేని 4 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, మానేయటమైన. అంటే లైఫ్లో ప్రతిరోజు ప్రతి చిన్నదానికి ఈ నెంబర్లు చూసేసుకుంటూ ప్రతి విషయంలోనూ ఇవి ఫాలో అయిపోతూ ఉంటే మన లైఫ్ బాగుంటుంది. మీకు ఏ శాస్త్రమైనా ఒకటే చెప్తుందండి, మీరు చేసే ముందు 1కి 10 సార్లు ఇది బాగుంటుందా, ఇది బాగుండదా, మనకు సరిపడుతుందా, సరిపోలేదా అని చూసుకోమంటున్నారు. అంతేకాని మరి పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి అంటే ఒకసారి రాహుకాలం ఉంటుంది కదా మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు. అది ఎలాగా? మనం ఏదైనా ప్రయాణాలకి బయలుదేరాలని ఉంటుంది. ఉదాహరణకి ఏ ఫ్లైట్కే బయలుదేరుతున్నాం అని రాహుకాలంలో బయలుదేరుతాం, లేదా ముందే బయలుదేరి వెళ్ళిపోతాం. అంత అవసరం లేదండి, అంత అవసరం లేదు. ఎందుకంటే మనం కనుక పొద్దున్న లేచే సమయాన్ని మంచి సమయంలో మీరు నిద్ర లేచారనుకోండి, అది ఎన్నింటికైనా కావచ్చు. కొంతమంది 4:30కి లేచేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 5:30. ప్రయాణాలు ఏమన్నా ఉన్నాయంటే 3:30కి లేచేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మీరు లేచే టైం కనుక బాగుంది అనుకోండి, మిగతావన్నీ కొంచెం మీరు ఆల్టర్ చేసుకుని వదిలేసేయచ్చు. ఆ ప్రయాణమే మీరు మనం లేవటమే రాహుకాలంలో అంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలాగ ఎక్కడికక్కడ మనకి సరిపడినట్లుగా మన టైంని మనకి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళమనే చెప్తుంది ఏ శాస్త్రమైనా. ఇప్పుడు చాలామంది అండి నాకు ఈ నెంబర్ పడదు కదా అంటారు. కొంతమందికి 1 పడదండి, కొంతమంది 9 పడదు. జనరల్గా మీకు 1 చెడ్డదని చెప్పలేము, 9 మంచిదని చెప్పలేము. మీకు పడినవి కొన్ని ఉంటాయండి. ఉదాహరణకి మీకు 5 లక్కీ నెంబర్ అని చెప్తాం. మరి 5 లక్కీ నెంబర్ అని చెప్పినప్పుడు 5తో వచ్చిన ప్రతిదీ లక్కీ నెంబర్ అయినా 5. మరి 15లోకి 5 ఉంది కాదు, 25లోకి 5 ఉంది కాదు, 30 కాదు, 55 ఉందనుకోండి, 2 5లు ఉన్నాయి కదా, అయినా కాదు. సో 5 అంటే ఏమిటి అంటే మీకు 5 బాగుంటుంది. తర్వాత నెలలో ఎప్పుడు 14 అంటే నెంబర్లు రిపీట్ అవుతాయి కాబట్టి 9 తర్వాత 10, 11 అలా రిపీట్ అవుతాయి కాబట్టి అలా రిపీట్ అయిన నెంబర్ 14. అది వాస్తవంగా 5 కానీ 14 అనమాట. మళ్ళీ ఎప్పటికి రిపీట్ అవుతుంది మీకు? 23కి రిపీట్ అవుతుంది. నెలలో చూసుకోవాల్సినవి ఇవి. కానీ 5 లెక్క 5. ఇప్పుడు కారు నెంబర్ 5 ఉందనుకోండి, ఆ లెక్క వేరు కదా. ఓ 4 నెంబర్లు కలిపి దాన్ని టోటల్ 5 అనుకుని సంతృప్తి పడటం వేరు. బికాస్ కార్కి ఉండాల్సిన నెంబర్లు 4 కాబట్టి అక్కడ 4 5లు పడాలి. దీనికి బ్రహ్మాండమైన నెంబర్ ఏదండి అని అడుగుతారు. ఏ నెంబర్ అయినా ఒకటేనండి. అక్కడ మనకి సిరీస్ దొరకాలి కదా. సిరీస్ దొరికినప్పుడు మీ అదృష్టం అన్నమాట. కార్ నెంబర్ కూడా మీరు కావాలని తీసుకుంటే ఆ నెంబర్ వచ్చిందని మనం భ్రమపడతాం కాదండి. అందులో ఉన్న నెంబర్లను ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు 9 తీసుకునేటప్పుడు 4 9లు తీసుకుంటారు, అందరికీ దొరకవు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారు? 3 6లు వచ్చేటట్లు చూసుకుంటారు, మిగిలింది ఇంకోలాగా వచ్చేటట్లు చూస్తారు. అలా చూసుకుని తీసుకునే వాళ్ళు ఉన్నారు. కార్ నెంబర్లు అసెండింగ్ ఆర్డర్లో ఉండాలా అని అడుగుతుంటారు. ఎన్ని నెంబర్లు మీకు అసెండింగ్లో దొరుకుతాయి చెప్పండి? అందరికీ తెలిసిన నెంబరే కదా, 8055. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ ఏంటండి? 8, దాని తర్వాత 0, మళ్ళీ తగ్గింది నెంబర్, మళ్ళీ తగ్గింది నెంబర్ 5. మరి దీన్ని బాస్ అని చక్కగా ముద్దు పేరుతో పిలుచుకుంటాం, ఆ నెంబర్ కోసం ఫైట్ చేసేసుకుంటాం, వీలైతే డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. మరి ఇక్కడ 8 కాంబినేషన్ ఏమిటి? అసెండింగ్ లేకుండా డిసెండింగ్ ఆర్డర్ ఏంటి? ఈ నెంబర్ ఎందుకు గొప్ప? అలాగే చాలామంది ఎక్కువగా ఇష్టపడే నెంబరు 4s అండి. 111 లేదా 4 4లు. మీరు ఒకసారి ఆలోచించండి, 4 4లు కలిపితే ఎంత వచ్చింది? 16. 16 మంచి నెంబర్ కాదు అనుకునే వాళ్ళకి ఆ నెంబర్ సిరీస్ దొరకదు. మీకు అది పడుతుంది అనుకుంటేనే ఆ సిరీస్లో దొరుకుతాయి. చాలామంది 4 3లు పెట్టుకుంటారండి. ఎక్కువగా ఈ 4 3లు ఎవరికి కనపడతాయంటే జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ 4 3లు వస్తూ ఉంటాయి. ఆ టైంకి ఏదో ఒకటి ఎవరు రిజిస్టర్ చేసుకోకో ఆ 4 3లు మనకు దొరికేస్తూ ఉంటాయి. ఇలాగ మనం నెంబర్లను చూస్తూ ఉంటే ప్రతి ఒక్క దాంట్లోనూ మీకు ఏదో ఒక
దాన్ని ఏమంటారండి, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటివే కనపడతాయి తప్ప ఇది వద్దు అది వద్దు అనేది ఉండదు. అలాగే మనకి ఫ్లాట్ నెంబర్స్ ఉంటాయండి. ఒక్కొక్క నెంబర్లో పెట్టామనుకోండి బిజినెస్ అటర్ ఫ్లాప్ అయిపోతుంది. ఒక్కొక్క నెంబర్లో ఇంటిని కొనుక్కొని వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లో మనం ఉండలేము, అమ్మేసి వెళ్ళిపోతాం. అంటే ఆ నెంబర్ ఎక్కడో మిమ్మల్ని అపోజ్ చేసిందండి, వద్దంటోంది. అది వద్దంది, మీకు సంబంధించిన విషయాల్లో ఆ నెంబర్ ఉండట్లేదు అన్నమాట. కొంతమంది అంటుంటారు, మేము కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకు జాబ్లో తగ్గిపోయింది, మనీ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అన్నిటినీ మించి యాంగ్జైటీ పెరిగిపోయింది అంటుంటారు. అలా సమస్యలు వచ్చినప్పుడు చూసుకోవాలండి. అలా సమస్యలు వచ్చినప్పుడు మనకి పడంది ఏదన్నా జరుగుతుందా? పొద్దునుంచి మనం నెంబర్లోనే ఉన్నాం కదండి. మంచి టైంలో లేవాలి, మంచి టైంలో స్కూల్కి వెళ్ళాలి, మంచి టైంలో ఆఫీస్కి వెళ్ళాలి, మన కార్ నెంబర్ బాగుండాలి, బైక్ నెంబర్ బాగుండాలి, మనం బయలుదేరేటప్పుడు రాహుకాలాలు వర్జ్యాలు ఇవన్నీ ఏం ఉండకూడదు, మనం వెళ్ళిందంత సక్సెస్గా ప్రతిదీ చూసుకుంటూ వెళ్తాం. ఎన్ని చూసుకున్నాం మనము. ఇంటి నెంబర్ విషయం వచ్చేసరికి ఎందుకు చూసుకోము అంటే చూసుకుంటామండి, కానీ దొరకాలి కదా. ఆ పక్కన ఏలో బీలో సీలో పెట్టుకోమంటాం. అయినప్పటికీ కూడా ఒరిజినల్ నెంబర్ ఇచ్చేటటువంటి దానికంటే కూడా మీకు ఏలు బీలు ఏం చేయవండి. చూసుకోవడం తప్పులేదు, నెంబర్ని ఫాలో కావడంలో కూడా తప్పులేదు. బట్ ఒక నెంబర్ మిమ్మల్ని ఫాలో కావద్దు, నెగటివ్గా ఇద్దాం అనుకుంటే మనం ఆ నెంబర్కి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.